కౌశిక్, నేను ఆ డబ్బుని 2 years కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. నా డబ్బు మీద మంచి రిటర్న్స్ జనరేట్ అవ్వాలి. లైక్ 8%, 9, 10, 11 ఈ విధంగా రావాలి. అండ్ నా డబ్బు కాస్త సేఫ్ గా ఉండాలి. మంచి స్కీమ్ చెప్పు. టెన్యూర్ తక్కువ, వడ్డీ ఎక్కువ, రిస్క్ తక్కువ ఉండాలి కదా. నువ్వు కావాలంటే కార్పొరేట్ బాండ్స్ లో నీ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కార్పొరేట్ బాండ్సా అంటే ఏంటి? ఏం లేదు, నీ డబ్బుని 2 years కి కార్పొరేట్ కంపెనీస్ కి అప్పివచ్చు అనమాట. సో నువ్వు అప్పిస్తున్నావు కనుక వాళ్ళు దాని మీద 8%, 9, 10, 11, 12 ఇలా 13.25% వరకు వడ్డీని ఆఫర్ చేస్తారు. సో టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీని మనకి ఇస్తారనమాట. సో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయగానే నీ మెయిల్ కి ఒక బాండ్ వస్తుంది. ఆ బాండ్ లో నువ్వు ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టావు, వడ్డీ ఎంత, టెన్యూర్ ఎంత, ఇదంతా క్లియర్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకో, మార్కెట్ లో చాలా బాండ్స్ ఉన్నాయి. కొన్ని రేటింగ్ కంపెనీస్ రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి బాండ్స్ కి. AAA, BB, AA ఇలా రేటింగ్స్ ఇస్తాయి అనమాట. సో ఏ బాండ్స్ కి అయితే మంచి రేటింగ్స్ ఉన్నాయో వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టు. అర్థమైందా? మరి కౌశిక్, మార్కెట్ లో చాలా కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి కదా, వాటిల్లో మంచి రేటింగ్స్ ఉన్న బాండ్స్ ని, మంచి వడ్డీ ఇచ్చే బాండ్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి? అసలు వీటిలో పెట్టుబడి ఎలా పెట్టాలి? ఓపెన్ చేయి. ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేస్తే పైసా బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇక్కడ నీ సమాచారాన్ని ఎంటర్ చేస్తే మార్కెట్ లో ఉన్న టాప్ కార్పొరేట్ బాండ్స్ ని నువ్వైతే చూడొచ్చు. ఇక్కడ రేటింగ్స్ దగ్గర లో రిస్క్ మీద క్లిక్ చేయి. ఏ బాండ్స్ కి అయితే మంచి రేటింగ్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. క్లిక్ చేసి డైరెక్ట్ గా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం పెట్టుబడి 1000 మాత్రమే. సో అంతా చదివి కంపేర్ చేసుకొని కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కౌశిక్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లింక్ ఛానల్ బయోలో ఉంది. బాస్ వాలా, బీ ద బాస్.